మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మీ బాయ్స్ టాక్స్ బాయ్స్. ఈరోజు రాజ్యసభ గురించి మాట్లాడుతున్నాం. రాజ్యసభలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, హిట్టా పట్టా ఏంటి, ఆడియన్స్ టాక్ ఏంటి, నా ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీ ముందుకు ఈరోజు తీసుకురావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఎందుకు వెళ్తారు? ఓన్లీ బికాస్ ఆఫ్ డార్లింగ్ రాజాసాబ్. ప్రభాస్ అన్న లిటరల్లీ నెయిల్డ్ ఇట్, పిచ్చెక్కిచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్కి ఇది ఒక పండగ అనుకోవచ్చు. సంక్రాంతి ముందే వచ్చింది అందరికీ, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ వింటేజ్ లుక్ కానీ, ప్రభాస్ యాక్టింగ్ కానీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రభాస్కి వాళ్ళ నాన్నమ్మకి మధ్య జరిగే సెంటిమెంటల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ అక్కడ ఆయన చేసే యాక్టింగ్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక కొత్త ప్రభాస్ని అయితే చూడొచ్చు రాజాసాబ్లో. ప్రభాస్ అన్న డాన్స్ ఈ మూవీలో కొంచెం బాగా చేశాడు. అండ్ మోర్ ఓవర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ప్రభాస్ అన్నది. ప్రభాస్ అన్న తర్వాత కంపేర్ టు ఎక్కువ మనం హైప్గా మాట్లాడుకుంది తమన్ అయితే నాకైతే లిటరల్గా నేనైతే అన్సాటిస్ఫైడ్. ఎందుకంటే రొటీన్ బీజిఎం కొట్టేశాడు. సో సినిమా మొత్తం ఒకే బీజిఎంతో అయితే, పాటకు ముందు వచ్చే బీజిఎం కానీ, సాంగ్ కానీ, లేకపోతే ఓన్లీ క్లైమాక్స్లో కొంచెం హై బీజిఎం ఇచ్చాడు. కానీ బట్ సినిమా అంత బీజిఎం అయితే నాకైతే అనిపించలేదు. ప్రభాస్ అన్న కామెడీ కానీ 2.5 లెంత్ ఓన్ భుజాల మీద వేసుకొని మోసాడయ్యా ప్రభాస్ అన్న. సో ఇక మూవీ గురించి మాట్లాడాలి అంటే రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూటీ లేదు, సీన్ టు సీన్ కంటిన్యూటీ లేదు. స్క్రీన్ ప్లే చాలా చెత్త స్క్రీన్ ప్లే. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని షార్ట్స్లో చూస్తే కంటిన్యూటీ మిస్ అయింది సినిమా. ఒక ఆడియన్స్కి అదంతా గమనించకపోవచ్చు, బట్ యాజ్ ఎ సినిమా వరకు నేను ప్రతిదీ గమనించాను కాబట్టి చెప్తున్నాను. కొన్ని సీన్స్లో కంటిన్యూటీ అనేది మిస్ అయింది. అండ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో, చాలా బాగుంటాయి. ప్రభాసానికి వాళ్ళ నాన్నగారికి మధ్యలో నడిచే ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. కామెడీ టైమింగ్ సత్య కానీ, సప్తగిరి కానీ చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అయితే లిటరల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా సరే, గూస్ బంప్స్ వస్తాయి. తర్వాత మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మీరు ఆల్రెడీ విన్నారు, ఓకేనా? ఇది పాజిటివ్స్. సో కమింగ్ టు ద నెగిటివ్స్ ఏంటి అంటే సినిమాలో ప్యూర్ డైరెక్షన్ మిస్టేక్ అని చెప్పాలి, ఎడిటింగ్ మిస్టేక్స్ అని చెప్పాలి. ఎందుకంటే కంటిన్యూటీ అనేది మిస్ అయింది. చాలా సీన్స్, అన్నెసరీ సీన్స్ని యాడ్ చేశారు. పాటలు కూడా అనవసరమైన పాటలు తీసుకొచ్చి సీన్స్ మధ్యలో ఇరికిచ్చినట్టు అనిపించింది. హీరోయిన్స్ కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్స్ ఏమి ఇవ్వలేదు. ముగ్గురిని పెట్టారు కానీ ముగ్గురిని సరిగ్గా యూజ్ చేసుకోలేదని నా ఫీలింగ్. ఓకే, గ్లామర్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కొంచెం ఆడియన్స్కి టచ్ చేయాలి కాబట్టి ఓకే ముగ్గురు బెటర్ అనుకుంటాం, ఫైన్. బట్ అంత నాకైతే అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అయితే ఉంది. సో ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడాలి అంటే ఓవరాల్గా యావరేజ్ అని అయితే నేను చెప్తాను. బట్ ఇది సంక్రాంతికి హిట్టా పట్టా అనేది నేనైతే డిసైడ్ చేయను. ఎందుకంటే ఇంకా మనకి రావాల్సిన సినిమాలు 5 ఉన్నాయి. అందులో మన మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా పెద్ద సినిమా ఉంటుంది. సో మిగతా 4 సినిమాలు చూద్దాం. రవితేజ సినిమా ఉంది, అండ్ నవీన్ పొల్శెట్టి ఉంది, అండ్ సర్వా సినిమా కూడా ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ మనం ఒపీనియన్స్ తెలుసుకున్న తర్వాత సినిమా హిట్టా పట్టా, సంక్రాంతి గెలిచిందా గెలవలేదని చూద్దాం. సో అంటిల్ దెన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి, కీప్ స్మైలింగ్. ఈ రాజాసాబ్ సినిమా ఎవరైతే చూసారో ప్లీజ్ కామెంట్, మీ వ్యూస్ని కామెంట్ చేయండి. మీకేమనిపించింది, మీకేం ప్లస్ అనిపించింది, మీకేం మైనస్ అనిపించింది చెప్పండి. సో నెక్స్ట్ వీడియోస్లో అవి చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.